దేవుని గణపరిచే గొప్ప భాగ్యాన్ని మనకిచ్చినందుకు ఒకసారి రెండు చేతులైతే ప్రభువుని గణపరుద్దామా. హల్లెలూయా. సమయాన్ని ఎక్కడ పోగొట్టక ఆలస్యం చేయక నేరుగా వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఈ బలమైన కార్యాలు మా మధ్య జరిగించడానికి మీరు పూనుకున్న కార్యానికి స్తోత్రాలు. నిశ్చయముగా ఈ సమయం అంతటిని మీ స్వాధీనంలో తీసుకోండి. మీరే మాతో మాట్లాడండి, మీరే మమ్మల్ని బలపరచు. నిశ్చయముగా నాకు దీవెనకరంగా మారుస్తారని నమ్ముతూ స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సమయాన్ని దైవ సేవకులకి అప్పగిస్తూ ఉన్నాను. దేవుడు వారిని మరి ఏ రీతిగా బలపరిచి నడిపించి వాడుకుంటారో ఆ రీతిగా దేవుడు వారిని వాడుకునుగాక. చప్పట్లు కొడుతూ మరి దైవ సేవకులు గుడివాడ ప్రాంతంలో మరి పరిచర్య చేస్తున్నారు. మరి సేవకురాలు కూడా మన మధ్యకి వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, అన్నకు కూడా వందనాలు. మరి గుడివాడ ప్రాంతంలో వారు సేవ చేస్తున్నారు. దైవ సేవకుల పేరు ప్రసన్న కుమార్. కనుక దైవ సేవకులు మన మధ్య ఉండటం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. మరి సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అనేది వాక్యం సెలవిస్తుంది. మేము కలిసి ట్రైనింగ్ చేసిన సహవాసాన్ని విడిచిపోకుండా కొనసాగించడానికి దేవుడు అలాంటి కృపను అనుగ్రహించినందుకు ప్రభువుని స్తుతిస్తూ మరి చప్పట్లు కొడదాం, సేవకులను ఆహ్వానిద్దాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తా ఉన్నా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా నన్ను ఆహ్వానించిన తమ్ముడు కిరణ్ కుమార్కి నా ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారికి, అదేవిధంగా తల్లి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వందనాలు అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? హల్లెలూయా. ఎప్పుడో చాలా సంవత్సరాలైంది మిమ్మల్ని చూసి. మరొకసారి దేవుడు తన కృప మహదైశ్వర్యం బట్టి ఈ రీతిగా ఆయన సన్నిధిలో గడపడానికి ప్రభువు నాకు గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చే ధన్యత చాలా విలువైనది. దేవుడు తన కృపను బట్టి తన పరిచర్లో విరివిగా నన్ను వాడుకుంటున్నాడు. ఆ వాస్తవానికి ఇక్కడ రావడానికి కొద్దిపాటి ఆటంకంలో ఉన్నాను. అన్నీ దేవుడు తొలగించి ప్రభు క్షేమంగా నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయం అందు మనము త్వరగా వాక్య భాగంలోనికి వెళదాము. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. ఏ దినోత్సవం అమ్మా? స్వాతంత్రం. అంటే దాని అర్థం ఏంటంటే మన దేశానికి స్వతంత్రం వచ్చింది. చాలామంది పాపం అనే బానిసత్వంలో, శాపం అనే బానిసత్వంలో వాళ్ళు పడి ఉన్నారు. చాలామంది ఉన్నారు. వాళ్ళు రావాలి. ప్రభు అనేకులని మందిరానికి నడిపించును గాక. ఆమేన్. మందిరం యేసు నామములో నిండిపోవును గాక. నూతన ఆత్మలి మందిరానికి వచ్చును గాక. ఇంకా దేవుని నమ్ముకున్న వారికి కూడా, అంటే యేసు ప్రభుని నమ్ముకున్న వారికి కూడా కొన్ని బానిసత్వపు కాడిలు ఉన్నాయంట. ఒకసారి చదవండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అను కాడి కిందకి చిక్కు కొనకుడి. ఆమేన్. హల్లెలూయా. అందరూ తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయం అడుగుదాం. మహిమ కలిగిన తండ్రి, ఈ సమయమందు ప్రభువా నీవు నన్ను ఇక్కడ నిలబెట్టావు. ఐఎమ్ ఏ వికెడ్ వెసల్ మై హోలీ స్పిరిట్. ఐఎమ్ ఎంప్టీ వెసల్. హోలీ స్పిరిట్, fill this place. Holy Master, you are the leader, you are the king, you are the almighty God. ప్రభా, ఈ బిడ్డలకు కావలసిన అమూల్యమైన మాటను నీవు మాట్లాడు. నాట్ మై మైండ్,
నాట్ మై మౌత్. హోలీ స్పిరిట్, ఐ నీడ్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్, మై హోలీ స్పిరిట్. ప్రభా, నీ హృదయం నుంచి ఏ మాట అయితే ఈ ప్రజలతో మాట్లాడాలనుకున్నావు ఆ మాటతో మాట్లాడు అయ్యా. నీ యొక్క నోటి నుంచి బిడ్డలతో ఏం మాట్లాడాలనుకున్నాను ఆ మాటతో బిడ్డలను దర్శించు అయ్యా. నీ సన్నిధి మాకు తోడుగా దాయిచ్చున్నాను. నిలబడినది ప్రభా మట్టి పాత్ర మాత్రమే, కానీ అందులో దాగి ఉన్న నీ మహిమైశ్వర్యము ద్వారా ప్రభా మాతో మాట్లాడి మహిమ మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరట ఈ చిన్న మనవులను అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇది చూడండి, వాక్యం అనేది చాలా విలువైనది. వాక్యం అనేది చాలా విలువైనది. ఎంత విలువైనదంటే ఇది చూడండి, ఎలీషాకి 300 ఎకరాలు ఉంది. చెప్పండి ఎన్ని ఎకరాలు? 300 ఎకరాలను విడిచిపెట్టి మోటువాడైన ఏలియా దగ్గరకు వచ్చి చేతులు కడిగాడు. అంటే చేతుల మీద నీళ్లు పోసాడు. అంటే ఇది చూడండి, తనకున్న ఆస్తి 300 ఎకరాల కన్నా, తనకున్న హోదా కన్నా, తనకున్న జ్ఞానము కన్నా ఏలియా వేసిన దుప్పటుంది చూసారా, దానికోసం సమస్తం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడంటే, ఎక్కడికి వెళ్ళాడు? ఏలియా వెంబడి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది డబ్బును వెంబడించి వెళ్తారు. చాలా మంది పదము కోసం పరుగులెత్తుతారు. ఈరోజు చాలా మంది ఇటు చూడండి, నేను చెబుతున్నాను, దేవునితో గడిపేది అంటే ప్రార్థన కానీ వాక్యం కానీ నువ్వు గడిపేది, ఆరాధన కానీ దేవునితో గడిపే సమయము డబ్బు కన్నా, బంగారం కన్నా, వెండి కన్నా, వెలగల ముత్యాల కన్నా, లేకపోతే వజ్ర వైడూర్యాల కన్నా దేవునితో నువ్వు గడిపే సమయము విలువైనది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అది తెలుసుకోలేక ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ దేవునితో గడిపే సమయాన్ని స్కిప్ చేసేస్తున్నారు, తీసేస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళ పనులు, వారి బిజీ, అంతా షెడ్యూల్ అంతా బిజీ 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 బిజీ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మందికి ఇక్కడ అంట ప్రార్థనలో ఒకప్పుడు నువ్వు చాలా ఆత్మీయంగా ఉన్నావంట, ప్రార్థనలో ఒకప్పుడు చాలా భక్తితో ఉన్నావంట. ఈరోజు నీ భక్తి సన్నగిలిపోయిందంట. హల్లెలూయా. మరలా ఈరోజు నా ప్రభు ఆ భక్తిని కట్టబోతున్నాడు. ఆమె మరలా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టబోతున్నాడు. దేవునితో సహవాసం చేసే జీవితాన్ని మరలా నా ప్రభు కట్టబోతున్నాడు. ఆమె యేసు నామములో ఇక్కడ ఎవరైతే ప్రభువా అయ్యా ఆత్మీయ విషయంలో బలహీనపడిపోయారో వారు మరలా నీతో కనెక్ట్ అవుదురు గాక. వారి శ్రమల శోధనలు తొలగించబడి నీ సన్నిధిలో వారు గడుపుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎంతమందికి బలహీనతలు ఉన్నాయి? చేతులు పైకి ఎత్తండి. బలహీనతలు, బలహీనతలు ఏది రోగమైనా సరే. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి భౌతికమైన స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత. భౌతికమైన అవసరత, వాళ్ళ ఆకలితో ఉంటే పంపించేలా రొట్టెను చేపను ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రొట్టెను చేపనిచ్చి వారికి కడుపు నింపాడు. అదేవిధంగా అమూల్యమైన మాటలతో వారి ఆత్మీయ జీవితాన్ని కూడా నింపాడు. దేవునికి మహిమ కలుగునుగా. యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు శ్రమలో ఉండరు. యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు రోగాల్లో ఉండరు. యేసయ్య దగ్గర వచ్చిన వాళ్ళు అప్పులతో ఉండరు. యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు పోరాటాలతో ఉండరు. ఆమేన్. అన్నీ నా ప్రభు తీర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్తున్నాను, చాలా మంది కాడి అంటే మీకు తెలుసు కదా, ఎద్దులు ఒక కాడి కింద ఉంటాయి. అవునా? ఒక కాడి ఎద్దుల పైన వేయబడుతుంది. అలాగే చాలా మంది అంట కాడి కింద ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు యేసు ప్రభుని నమ్ముకున్న వారే, భక్తులు ఎదుగుతున్న వారే, సేవకుడికి నమ్మకంగా ఉంటున్న వారే ఈరోజు చాలా మంది కాడి కింద ఉన్నారు. ఏంటా కాడి అంటే ఈరోజు చెప్తున్నాను వినండి. చాలా కాడిలు ఉన్నాయి. అయితే నేను ఒక 2 కాడిలు మాత్రం ఈరోజు నేను మాట్లాడతాను. చాలా కాడిలు ఉన్నాయి. అయితే ఒక కాడి ఏంటంటే భయము. చెప్పండి ఏంటిది? భయం. నాకు భయం లేదయ్యా అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయం లేదా? లేదా భయం అస్సలు కొంచెం కూడా? ఓకే, ఉందా? ఏం అవసరంలా, ఏం అవసరంలా. 2 నిమ్మకాయలకి పసుపు రాసి, అమ్మా ఏం రాసి,
పసుపు రాసి ఒక మిరకాయ కట్టి, ఏంటిది మిరపకాయ కట్టి వాళ్ళ ఇంటి ముందు వేయండి. హల్లెలూయా. పసుపులో గుడ్డులో ఏం చేసేయంటే పసుపులో ముంచి వాళ్ళ ఇంటి ముందు పెట్టండి. ఏంటి ఏమవుతుందమ్మా? మా ఆత్మీయ తండ్రి ఏం చెప్పాడు తెలుసా? చేతబడికంట మంచి నిమ్మకాయ వాడతారంట. ఏ నిమ్మకాయ? మంచి క్వాలిటీ నిమ్మకాయ, సైజు ఉన్న నిమ్మకాయ వాడతారు. ఆమె అయితే ఏం చేశాడంటే మా ఆత్మీయ తండ్రి గారు చెప్పారు, ఆ నిమ్మకాయ తీసుకో, ఆ రోజు నిమ్మకాయ నీళ్ళు కలుపుకుని తాగన్నాడు. ఆమె హల్లెలూయా. ఆ చేతబడి ఏం చేస్తుందండి? ఎవరున్నారో తెలుసా మనతో? ఈరోజు చాలామంది ఎందుకు కృంగిపోతున్నారంటే తనతో ఉన్న దేవుని శక్తి ఏంటో అర్థం కావట్లా. చాలామందికి తనతో ఉన్న దేవుని పవర్ ఏంటో అర్థం కావట్లా. భయం కింద చాలామంది అంటున్నారు. ఈరోజు నా ప్రభు నిన్ను భయం నుంచి విడిపించును గాక. ఈ భయం ఎలా వస్తుంది? ఈ భయం చూడండి ఒకసారి. ఈ భయం గురించి నేను కొన్ని మాటలు చెబుతాను. చూడండి, సామెతల గ్రంథం. ప్రభు మనకి నిజమైన స్వాతంత్రం అనుగ్రహించును గాక. సామెతల గ్రంథం 29:25. భయపడుట వలన మనుష్యులకు హల్లెలూయా ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? భయపడుట వల్ల. నేను వెళ్ళిపోయిన తర్వాత ఓలక్క ఎక్క ఏంటక్క పాద్రి గారు అట్ట చెప్తారు, ఎవరికి లేదు భయం? అందరికీ ఉంటది భయం. భయం లేని మనిషి ఉంటాడా చెప్పు? వాళ్ళు అట్టాగే చెప్తారు అని మాత్రం అనమాకండి. ఆమేన్. హల్లెలూయా. గల్తీలకు రాస్తున్న పత్రిక 5:22 ఒకసారి చదవండి అందరూ. అయితే ఆత్మ ఫలం ఏమని చూడండి, ప్రేమ, సంతోషం, సమాధానం, భయం కూడా ఉందమ్మా. ఉందా? మరి భయము దేవుని ఫలములోంది కాదు. భయం ఎలా వస్తుంది అంటే దుష్టుడి నుంచి వస్తుంది, అంటే సాతాను నుంచి వస్తుంది. నేను ఒకటి చెప్తాను, నమ్మండి. భయం అనేది ఒక దురాత్మ. చెప్పండి ఏంటిది? మరి ఇప్పుడు ఎంతమందికి భయం ఉంది? ఎంతమందిలో అయ్య పని చేస్తుంది? హల్లెలూయా. ప్రభు నిన్ను విడిపించును గాక. భయం వల్ల చాలా వస్తుంది. భయపడుట వల్ల మనుషులకి ఉరి వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుందమ్మా? ఉరి వస్తుందంట. తర్వాత చదవండి అమ్మా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా ఉంటారంట. ఎలా ఉంటారమ్మా? సేఫ్ జోన్. హల్లెలూయా. సునామీ రాని నాకేమి కాదు. ఆమేన్. హల్లెలూయా. ఏ కరోనా రాని నాకేమి కాదు. ఎవరి మీద నమ్మకం ఉంచాం? నీ దేవుని శక్తి ఏంటో నీకు తెలుసా? నీ దేవుని ప్రభావం ఏంటో తెలుసా? నీ దేవుని కార్యాలేంటో తెలుసా? నీ దేవుని అద్భుతాలేంటో తెలుసా? అవి నీవు తెలుసుకుంటే ఈరోజు నువ్వు ఒక అద్భుతం చూచుదువు గాక. ఆమేన్. నిలబడేది ఎవరైనా నీకు పర్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నీకున్న బలహీనత నుంచి విడిపించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నీకున్న సమస్యల నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. ఈరోజు నీకున్న అప్పుల నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. ఈరోజు చాలా మంది చాలా విధమైన పోరాటాల్లో ఉన్నారు. వాటన్నిటి నుంచి ప్రభు నిన్ను విడిపించును గాక. ఆమేన్. ఆమేన్. చూడండి, ఈ భయం గురించి ఒక మాట నేను చెబుతాను. భయం అనేది ఎక్కడొచ్చిందంటే, ఎలా వచ్చిందంటే, మొట్టమొదటిగా ఆదికాండంలో వచ్చింది భయం. ఎక్కడొచ్చిందమ్మా? ఆదికాండంలో తినవద్దన్న పండు తిన్నప్పుడు యేసయ్య స్వరం వినగానే ఆదాము అవ్వలు ఏం చేశారంటే, భయపడుట వల్ల మేము దాక్కున్నామంట. నీ స్వరం విని భయపడుట వల్ల మేము. భయం అనేది సాతాను నుంచి వచ్చింది, దుష్టుడి నుంచి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. సరే, భయం గురించి ఇంకా లోతుగా వివరిస్తాను. చూడండి, ఆ భయం గురించి ఒక యుద్ధములో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 17:24. మొదటి సమూయేలు గ్రంథం 17:24. ఇశ్రాయేలీలందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి. చూడండి అమ్మ, చాలు. ఎలా భయపడ్డారంట?
ఎవరంట? ఇశ్రాయేలీలకున్న దేవుని శక్తి ఏంటి? ఇశ్రాయేలీల ఎదుట దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాలన చేశాడు, యెరికో కోట గోడలను కూల్చాడు, మన్నాను కురిపించాడు. అలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి సౌలు తనతో ఉన్న లక్షల మంది సైన్యం ఎవరిని చూసంటే గొల్యాతును చూసి భయపడిపోతాడు. ఎవరిని చూసి? ఈరోజు నీ గొల్యాతులు అంటే చెప్పనా? నీ సమస్య నీకు ఒక పెద్ద గొల్యాతు. అర్థమైందా? నీ సమస్య నీకు ఒక పెద్ద గొల్యాతు. భయాలు ఎలా ఉంటాయి చెప్పనా? నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో భయం, భర్త మారలేదని భయం, భార్య మారలేదని భయం, అప్పులు భయం. అమ్మా ఇంకా చెప్పండి, భయాలు కొన్ని చెప్పండి. చీకటి అంటే భయం, వెలుతురంటే భయం. ఇంకా భయాలు చెప్పండి అమ్మ కొన్ని. ఇందాక చెప్పగా చేతబడి అంటే భయం. అసలు మంచి కోడిగుడ్డు అంట, గుడ్డు తెలుసా? మంచి గుడ్డు అంట, అది దాంట్లో తీసి వాడే గుడ్డు మంచి గుడ్డు అంట. అసలు మంచి ఆమ్లెట్ వస్తుందంట దానికి. దేనికమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ భయము అనేది ప్రతి మనిషిలో ఏర్పడి చేస్తుంది. దేవుడు ఇక్కడికి వచ్చే ముందు, ప్రభా ఏంటయ్యా, ఏం మాట్లాడాలయ్యా అని రాత్రికాల సమయం ముందు 2 గంటల వరకు నేను దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతుంటే దేవుడు మాట్లాడాడు, ఈ సంఘములో భయం అనే దురాత్మ ఏలుబడి చేస్తున్నాడు. ఏ దురాత్మ? భయం అనే దురాత్మ ఏలుబడి చేస్తున్నాడు. దాని నుంచి నేను ఈరోజు ఈ సంఘాన్ని విడిపించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడుట వల్ల మనుషులకు ఉరివచ్చు, యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు సురక్షితముగా ఉండును. ఇటు చూడండి, ఇక్కడ నేను భయం తర్వాత ఇంకొక మాట కూడా నేను చెబుతాను. మొత్తం 3 మాటలు చెప్తాను. మాటలు చెప్పి నేను ముగిస్తాను. భయం వల్ల ఇటు చూడండి, ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. ఎవరికమ్మా? ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీన్ల సమూహంలోంచి ఒకడు బయటకు వచ్చాడు. వాడంట 9 అడుగులు 9 అంగుళాలని మా బైబిల్ కాలేజ్లో చెప్పారు. అంటే 10 అడుగులు వేసుకోండి. ఎందుకు ఈ బాధలో? 10 అడుగులు. ఎన్ని అడుగులమ్మా? 10 అడుగులు. ఆడ కండలు బాగా కండలు తిరిగి, ఆడు ధరించిన వస్త్రాలు చాలా బలమైనవిగా, ఆ కిరీటం ఇవన్నీ వస్త్రాలన్నీ చాలా బలమైనవిగా వాడు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ఫిలిస్తీన్ చూడగానే సౌలుకి తన సైన్యానికి అంతటికి మిక్కిలి భయం కలిగిందంట. ఏం కలిగింది? మిక్కిలి భయం కలిగింది. మిక్కిలి భయం కలిగింది. ఈ భయం వల్ల యుద్ధానికి వెళ్ళలేకపోతున్నారు. 40 రోజులు వచ్చారు. ఏ ఇశ్రాయేలీయులారా, మీరు సౌలు దాసులారా, రండి నాతో ఒక్కడిని పంపించండి, యుద్ధం చేద్దాం. నేను గెలిస్తే మీరు మాకు దాసులా ఉండి, మీరు గెలిస్తే మేము మీకు దాసులం అవుతాం. ఇటు చూడండి, సమస్యని ఈరోజు సాతాను ఒక గొప్ప గొల్యాతులాగా చూపిస్తున్నాడు. అందుకనే మీరు ప్రతి దాన్ని చూసి భయపడిపోతున్నారు. ఇశ్రాయేల్ అంతా అదైంది. కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, సమస్యను చూడని వ్యక్తి. దేన్ని చూడని వ్యక్తి? భౌతికంగా అతను చూడటం, అతను ఏది చూస్తాడంటే దేవుని యొక్క బలాన్ని చూస్తాడు. ఆమె ఊరికే అనుకుందాం అమ్మా, గొల్యాతు 200 కేజీలు ఉన్నాడు. ఎన్ని కేజీలు? మరి మన పరలోకపు తండ్రి ఎన్ని కేజీలు ఉంటాడంటారు? 2 కోట్ల 3 కోట్ల ఎన్ని కేజీలు ఉంటాడు? ఆయన గురించి రాయబడిన మాట, భూమి ఆకాశములు పటజాలని. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ పడిపోయారు? అలా దేవుడు గొప్పతనం వాడికి తెలీదా? వాడి బలం చూస్తున్నాడు, వాడి కండలు చూస్తున్నారు, వాడి యుద్ధాభ్యాసం చూస్తున్నాడు. కానీ దావీదు ఎంత చాకచక్యంగా యుద్ధం చేశాడో మీకు ఈరోజు ప్రభు నేర్పించును గాక. ఆమేన్, హల్లెలూయా. నీకు సమస్య ఎంత పెద్దదైనా
కావచ్చు, కానీ నా ప్రభువుకి అది చాలా చిన్న సమస్య. హల్లెలూయా. భయపడుట వల్ల మనుషులకి ఏమొస్తుంది? ఉరి వస్తుంది. తర్వాత ఒకసారి మరొక వాక్యం చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించు. ఇటు చూడండి ఒకసారి, బహుధైర్యం పుట్టిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం పుట్టిస్తాడ? బహుధైర్యం. ఇక్కడ నేను చెబుతాను, నీకు యేసయ్యకి ఏదైనా చిన్న సమస్య వచ్చింది, ఆయన చెప్పిన పని చేయలా. నా జీవితంలో అది జరిగింది చెప్తాను నేనండి. ఆయన చెప్పిన పని చేయలా, లేకపోతే ఆయనకి విరుద్ధంగా నడిచా. ఈ లోపు ఒకడు వచ్చి కూర్చుంటాడు, మధ్యలో దూరతాడు. ఎవరో? సాతాను, అపవాది మధ్యలో దూరతాడు. చూడు, యేసయ్య నీ మీద కోపడ్డాడు, ఇదిగో నీకు ఆ కార్యం చేయలేదు, ఈ అద్భుతం చేయలేదు, ఈ స్వస్థత చేయలేదు చూడంటే, అప్పుడు వెంటనే నువ్వు నమ్మేస్తావు. డోంట్ లిసన్ డెవిల్ వాయిస్. సాతాను మాట నువ్వు నమ్మొద్దు. నమ్మితే సాతాను ఏం చేస్తాడంటే నీలో భయం నింపుతాడు. ఇటు చూడండి, సాతాను మనం ఓడించడానికి పెద్ద ట్రిక్ ఏంటో తెలుసా? భయం. హల్లెలూయా. ఆడ వచ్చి నీతో యుద్ధం చేయనవసరంలా, భయం అనేది నీలో నింపితే చాలా, ఇంకా ఆడు గెలిచినట్టేనంట. హల్లెలూయా. ఆడు గెలిచినట్టేనంట, గెలిచిపోతాడు, యుద్ధం గెలిచినట్టే. భయం అనేది నీ హృదయంలో నింపాడు అనుకోండి, వాడు గెలిచినట్టే. ఒకరోజు మా తల్లిగారు, మేము ప్రార్థనకి వెళ్ళి 10ంటికి వస్తున్నాం. మా తల్లిగారు మాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు, వచ్చారా ఇంటికి అని టెన్షన్ పడుతుంది. నేను అన్నాను, ఎందుకమ్మా నువ్వు టెన్షన్ పడతావు? నేను ఒక మాట చెప్పనా, నేను పరలోకానికి ఒక స్పెషల్ గెస్ట్ని. ఎవరినమ్మా? సీఎం కన్నా పిఎం కన్నా నాకు ఎక్కువ సెక్యూరిటీ ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా నమ్మారు ఇది? సీఎం కన్నా పిఎం కన్నా నాకు ఎక్కువ సెక్యూరిటీ ఉంది. హల్లెలూయా. నువ్వెందుకు టెన్షన్ పడతావు? నీ వెనక, నీ ముందు దేవదూతల గణముతో నిన్ను సేఫ్గా చేరవలసిన గమ్యస్థానాన్ని చేర్చగలిగిన దేవుడు నా యేసయ్య. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ పౌరసత్వం పరలోకంలో ఉంది. ఎక్కడుందమ్మా? ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, దేవుని నమ్ముకున్నావో, నీ పౌరసత్వం పరలోకంలో ఉంది. నీవు పరలోకానికి చెందిన వ్యక్తివి. పరలోకము నుంచి నీకు కాపుదల వస్తుంది, పరలోకము నుంచి నీకు ఆయన మహిమ వస్తుంది, పరలోకము నుంచి నీకు సెక్యూరిటీ వస్తుంది. హల్లెలూయా. ఒక్క దేవదూత ఒక్క రాత్రిలో 185,000 మందిని హతం చేశాడు. ఎంతమందినమ్మా? అలాంటి దేవదూతలు 4-5 ఉంటే నువ్వు ఇలా భయపడుతూ జీవిస్తావా? నీ కుడి పక్కన దేవదూత, ఎడమ పక్కన దేవదూత, నీ ముందు దేవదూత. అబ్బా, సెక్యూరిటీ ఫోర్స్ వండర్ఫుల్, చాలా అద్భుతంగా ఉంటది. అలాంటి సెక్యూరిటీ నాకుందని మా తల్లిగారు చెప్తే మళ్ళీ మారుమాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి, నీకున్న కాపుదల ఎంత గొప్పదో నీకు అర్థం కావట్లా. చీకటిని చూసి లేకపోతే సమస్యలను చూసి, బిడ్డలు మారలేని పరిస్థితిని చూసి, ఆర్థికపరమైన సమస్యలను చూసి, అనారోగ్య సమస్యలను చూసి, ఏ విధమైన పోరాటాలు నీవు అనుభవిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ వాటన్నిటినీ సాతాను ఒక గొల్యాతులాగా చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడమ్మా? వాటి నుంచి నువ్వు విడుదల పొందుదువు గాక. ఆమేన్. ఇతనితో నేను యుద్ధం చేయాలనుకోండి, ఊరికే అనుకోండి, ముందు ఈయన బలం చూసుకుంటా, ఈయన బలం చూస్తా, తర్వాత నా బలం చూస్తా. అప్పుడు నేను ఇతనితో పోట్లాడగలనా లేదా అని ఒకంత ఆలోచన చేస్తా. అవునా కాదా? అది అలాగే. ఇతను కర్రతో దాడి చేసి నేను కూడా కర్రతో, కత్తితో దాడి చేసి నేను కూడా కత్తితో, లేకపోతే మిషన్ గన్ వేసుకొచ్చి దాంతో దాడి చేస్తే నేను కూడా మిషన్ గన్తో దాడి చేస్తా. సౌలు పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సౌలు ఎవరిని చూస్తున్నాడంటే, ఇదిగోండి సౌలు నేను అనుకోండి, ఇతను గొల్యాతు అనుకుంటున్నారా? ఓకే. ఇప్పుడు ఈ గొల్యాతుని ఎదుర్కోవడానికి సౌలు నేనైతే, నేను ఇంత ఎత్తున్నానా? లేదు. ఇంత బలం ఉందా? లేదు. ఇన్ని కంటలు ఉన్నాయా?
లేదు. ఇంత యుద్ధ అభ్యాసం చేసేనా? లేదు. కాబట్టి ఇతనికి నేను సమూజ్జి కానే కాదు. నేను ఓడిపోవడం ఖాయం, నేను కృంగిపోవడం ఖాయం, నేను ఓటమి పాలు కావడం ఖాయం. ప్రతి మనిషి ఈ సమస్యలోనే వెళ్తున్నారు. క్రైస్తవులు ఈ సమస్యలోనే వెళ్తున్నారు. దేవుని నమ్ముకున్న వారు ఈ సమస్యలోనే వెళ్తున్నారు. ఇది చూడండి, ఒక సమస్య ఉంది, అది రోగం. రోగం కానీ, అప్పు కానీ, లేకపోతే ఆర్థికపరమైన పోరాటాలు కానీ అనుకుంటున్నారు, ఇదిగో ఈ సమస్యను నేను తీర్చగలనా? నా వల్ల అవుతుందా? అవ్వదు. నా బలం సరిపోదు. అదేమో గొలియాతులా కనపడుతుంది, మనమేమో ఎంత ఈ సమస్యను నేను తీర్చలేను. అక్కడ కృంగిపోతున్నాం, నీరసం వస్తుంది, నిరాశకు గురవుతున్నావు, బలహీనపడిపోతున్నావు, చలి జ్వరం వచ్చేస్తుంది. ఏమవుతుంది? చలి జ్వరం వచ్చేస్తుంది. ఇటు చూడండి, సౌలు ఇదే చూశాడు. రాజు అయిన సౌలు ఏం చూశాడంటే, గొలియాతుతో నా యుద్ధం. గొలియాతుకి నేను సరిపోతానా? సరిపోను. గొలియాతు ఎత్తున్నాడు, కండం తిరిగినోడు, ఆ చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం కలిగిన వాడు, కానీ నేనేమో గెలవలేను పోయి అని ఏం చేశాడంటే, రోజు పారిపోవడమే. 40 రోజులు యుద్ధం చేయడానికి వచ్చి 40 రోజులు పారిపోవడమే. భయం తెలియ గుడారాలో దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడే ఉండు. కానీ దావీదు ఎలా అనుకున్నాడు తెలుసా? గొలియాత ఓకే, కానీ గొలియాతుతో యుద్ధం చేయడానికి నేను కాదు. ఎవరో చెప్పాలి. ఎవరో? నా దేవుడు యుద్ధం చేస్తాడు. ఆమేన్. యేసయ్య యుద్ధం చేస్తే ఓటమి ఉంటుందా? యేసయ్య నిలబడితే ఆ యుద్ధ భూమిలో ఎవరైనా నిలబడతారా? యేసయ్య యుద్ధానికి దిగితే ఎవడన్నా గెలవగలడు ఆయన్ని. కానీ ఈరోజు మనం పడిపోవడానికి, మనం కృంగిపోవడానికి సమస్య ఏంటంటే, ఈ సమస్యను నేను గెలవగలనా? నా సామర్థ్యం సరిపోద్దా? నా జ్ఞానం సరిపోద్దా? నా నైపుణ్యత సరిపోద్దా? నా టాలెంట్ సరిపోద్దా? ఈ సమస్య నేను గెలవాలంటే నాకు నేనుగా చూసుకుంటున్నాను. ఇదే ప్రతి మనిషి ఎదుర్కొంటున్న సమస్య, క్రైస్తవులతో సహా. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిదమ్మా? యుద్ధము యెహోవాదే. ఆయన కత్తె చేత, వీటి చేత యుద్ధముని గెలిచేవాడు కాదు. దావీదేమో గుడారాలో కూర్చున్నాడు. అమ్మా ఇటు చూడండి, దావీదు గుడారాలో కూర్చున్నాడు. కానీ గొలియాతు ఇటు చూడండి, గొలియాతు ఏం చేశాడంటే, గొలియాతుని చంపడానికి దావీదు ఏం చేశాడంటే, కుక్కను కొట్టడానికి ఏం తీసుకెళ్తారు? రాయ లేకపోతే కర్ర. దావీదు గొలియాతుని చంపడానికి ఏం తీసుకెళ్ళాడు తెలుసా? అదేంటమ్మా, ఆడేమో పెద్దగా ఉన్నాడుగా, అమ్మవాడు కండలు తిరిగినాడుగా, కుక్కను కొట్టడానికి తీసుకెళ్ళినట్టుగా. అంటే ఎంత చీప్గా చూశాడు దావీదు, ఎంత చీప్గా చూశాడు. అక్కడ గొలియాతు అన్నాడు, అరే నేనేం కుక్కను అనుకుంటున్నావురా, కర్రను తీసుకొస్తున్నావు, నేను కుక్కను అనుకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏమన్నాడు తెలుసా? యుద్ధము నేను చేయను, యుద్ధ భూమిలో నిలబడతా. యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. విజయము నాది. చెప్పండి ఎవరిది? చెప్పండి ఎవరు? ఇప్పుడు నీ మాట పదే పదే పలుకుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఏంటి క్రైస్తవులు ఏం జరుగుతుంది? క్రైస్తవులు భయపడిపోవడానికి గల కారణం ఏంటి? యుద్ధ భూమిలో దిగింది ఎవరు? దావీదు కాదు. దావీదుతో పాటు ఒక ఆయన ఉన్నాడు, అదృశ్య దేవుడు. ఆయన యుద్ధంలో దిగితే ఓటమి అనేది లేనే లేదు. ఆయన యుద్ధంలో దిగితే ఏ సమస్య అయినా పరిష్కారం అవ్వాల్సిందే. ఎంత శత్రువు బలం ఎంత ఉన్నా, ఎంత బలవంతుడైనా, ఎంత పోరాటం కలిగిన వాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, దేవుని ఎదుట నిలబడడానికి ఎవ్వరికి దమ్ము లేనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది? అప్పుడు క్రైస్తవులు ఎక్కడ పడిపోతున్నారు, దేవుని బిడ్డలు ఎక్కడ సమస్యల్లో మునిగిపోతున్నారు. యుద్ధం ఎవరు చేయాలనుకున్నారు? నేను చెయ్యాలి యుద్ధం. ఎవరు చేయాలి? నేనే చెయ్యాలి.
నాకే పట్టింది, ఈ సమస్య నేనే తీర్చాలి, ఈ కాడి నేనే మొయ్యాలి, ఈ భారం నేనే భరించాలి, ఈ రోగాన్ని తగ్గించుకోవడానికి డబ్బులు నేనే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆమె, ఇది దేవుని మహిమ కొరకు చెబుతున్నాను, ఒక ఆమె 7 సంవత్సరాల నుంచి ఒక బలహీనతతో బాధపడుతుంది. ఏంటి ఆ బలహీనత అంటే, గుండెల్లో బలహీనత. ఇక్కడ నొప్పి వస్తుంది, ఛాతీలో నొప్పి వస్తుంది, గుండెలో నొప్పి వస్తుంది అంట. అది పెరిగి ఒక వారం రోజులుగా కరెక్ట్గా 12 గంటలకి, నైట్ అర్ధరాత్రి 12 గంటలకి ఆ నొప్పి వస్తుందంట. ఉదయం 3 గంటల వరకు ఆ నొప్పి ఉంటుందంట. తర్వాత ఆమె పడుకుంటుందంట. నైట్ అలా నిద్ర ఉండదు ఆమె పరిస్థితి, నైట్ అలా నిద్ర ఉండదు, ఆమె అలాగే వెళ్తుంది. ఒకరోజు నైట్ ఫోన్ చేసింది, ప్రార్థన చేసాం, స్వస్థత రాలా. సరే సరే అని ఆమె ఇంటికి పిలిచింది. సరేనమ్మా, సరే ఇంటికి వస్తాము, ప్రార్థన చేస్తామని ఆమె దగ్గరికి వెళ్తే దేవుడు ఒక మాటను ఆమెకు చెప్పమని బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ప్రార్థన చేసి ఆ దురాత్మను గద్దించి ప్రార్థన చేసి, ఆమెన్. ఆ రోజు అంటే ఆమె మత్తుగా నిద్రపోయింది. ఆమెన్, హల్లెలూయా. ఎలా నిద్రపోయింది చూడండి. మనకి కంటికి కనబడే ప్రపంచాన్ని క్రైస్తవులు నమ్మకూడదు. అర్థమవుతుందా? సౌలు ఎలా చూసి అంటే కంటికి కనబడేదాన్ని చూసి నమ్మాడు. కానీ మనకి కంటికి కనబడిన ప్రపంచం ఒకటి ఉంది, అదే స్పిరిచువల్ వరల్డ్, ఆత్మీయమైన ప్రపంచం. దానిలో నీ కొరకు అద్భుతాలు ఉన్నాయి, నీ కొరకు స్వస్థతలు ఉన్నాయి, నీ కొరకు విడుదల ఉన్నాయి, నీ కొరకు ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, నీ కొరకు మేలులు ఉన్నాయి, నీ కొరకు గొప్ప గొప్ప అద్భుతాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తుంటే చూసేదే నమ్ముతాం. చూడండి, ఆత్మీయ ప్రపంచంలో నీవు చూడవలసింది చాలా ఉంది, నమ్మాల్సింది చాలా ఉంది. నీ దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలులు, గొప్ప గొప్ప మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, హల్లెలూయా, వాటిని నీవు పొందుకోవడానికి యు మస్ట్ ప్రిపేర్. నువ్వు సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె ఏం చెప్తాడు? ఇదేదో తేడాగా ఉందమ్మా అంటాడు. ఏమంటాడు? నీకు గుండెపోటు వచ్చినట్టుంది, నువ్వు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపో అంటాడు. డబ్బులు పట్టుకుని పరిగెత్తామా లేదా? పరిగెత్తాం. డాక్టర్ మాట నమ్ముతారు కానీ దైవజనుడి మాట నమ్మరమ్మ. ఈరోజు డాక్టర్ మాట నమ్ముతారు కానీ దైవజనుడి మాట నమ్మరు. ఆత్మీయ కోణంలో ఒకటి జరుగుతుంది, అది నువ్వు తెలుసుకోవాలా. ఆత్మీయ కోణంలో ఒకటి జరుగుతుంది, అది నువ్వు తెలుసుకోవాలా. నీ కొరకు ఎన్ని మేలులు దాచించాడో నా ప్రభు, ఎన్ని అద్భుతాలు దాచించాడో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం చూడండి. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో 5 నున్నని తన యొద్దనున్న చిక్కములు ఉంచుకుని ఒరిసెలు చేతబట్టుకుని ఆ ఫిలిస్తీని చేరు వరకు. ఇది చూడండి, నీవు ఈరోజు దావీదులా బ్రతకాలనుకుంటున్నావా, సౌలులా బ్రతకాలనుకుంటున్నావా? ఎందుకంటే దావీదు ఏం చెప్తాడంటే సౌలుకి, అరే ఆడిని చూసావా? ఎవరిని? గొల్యాతుని చూసావా? వాడు చిన్నతనం నుంచి యుద్ధాభ్యాసంలో పండిపోయాడు. ఏం చేశాడమ్మా? ఆరితేరిపోయాడు. వాడి కండలు చూసావా? ఆడి హైట్ చూసావా? ఆడి బలం చూసావా అంటాడు. దావీదు ఏమంటాడు తెలుసా? హలో, నువ్వు గొల్యాతు బలం చూడమంటున్నావేమో, నా మీద ఒక అభిషేకం ఉంది, ఆమేన్, నా మీద ఒక పిలుపు, అది నేను చూస్తా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కొరకు పిలిచాడు, ఒక ఉన్నతమైన ఉద్దేశం కొరకు పిలిచాడు. ఆమేన్,
హల్లెలూయా. ఇక్కడ సౌలు ఓడిపోవడానికి, దావీదు గెలవడానికి ఏంటో తెలుసా? సింహాన్ని చంపడానికి 17 సంవత్సరాల బాబు పనికొస్తాడమ్మా సింహాన్ని చంపడానికి. కానీ అతను గొర్రెలు కాస్తుండగా దేవుడు ఏం చేశాడంటే అభిషేకించి తన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎవరి మీదకి? దావీదు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ 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 వెళ్ళి సింహాన్ని పట్టుకుని ఆ నోటిలో ఉన్న గొర్రె పిల్లను బయటికి తీసి నోరు చీల్చి ఆ సింహాన్ని చంపాడు. హల్లెలూయా. నీలో ఉన్న అభిషేకం సింహాన్ని సైతం చంపగలిగిన శక్తి. ఆమేన్. నీ దేవుడు ఎవరో తెలుసా? యోధా గోత్రపు సింహం. ఆమేన్. హల్లెలూయా. కానీ నువ్వు ఎలా నడుస్తావంటే ఇలా గుళ్ళు వంగిపోయినట్లుగా, లేకపోతే కుంగిపోయినట్లుగా, గూళ్ళు జారిపోయినట్లుగా నడుస్తూ ఉంటాం. నీ దేవుడెవరో, నీ తండ్రి ఎవరో, నీకెంత గొప్ప మహిమనుంచాడో, నీకెన్ని ఆధిక్యతలు ఇచ్చాడో, నీకెంత కృప ఇచ్చాడో, నీకెంత సామర్థ్యం ఇచ్చాడో అది నీవు తెలుసుకుంటే ఒక మామూలు వ్యక్తిగా నువ్వు ఉండవు. నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిగా ఉంటావు. క్రైస్తవులు ఏంటో తెలుసా? ఎవరో తెలుసా? అసాధారణమైన వ్యక్తులు. చెప్పండి ఎవరు అంటే? దాని అర్థం ఏంటంటే వారికి భౌతికంగా ఏదైతే గెలవలేరో వాళ్ళు ఆత్మీయంగా గెలవగలరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెకు ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు ఆమెకు విడుదల ఇచ్చాడు. నైట్ అంతా ఆమె పడుకుంది. తర్వాత నుంచి ఆమె నొప్పి లేనే లేదు. కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏమంటారు? ఎక్స్రే అంటారు, స్కానింగ్ అంటారు, ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు, మందులు. అప్పటికే వారం రోజులు బట్టి మందులు ఆడుతున్నాం కానీ ఏ మాత్రం కూడా తగ్గనే. ఇటు చూడండి, నీ బలహీనతను కానీ నీ సమస్యను కానీ నా ప్రభు చిటికలో తీర్చగలడు. హల్లెలూయా. కానీ నువ్వు దాన్ని ఎలా చూస్తున్నావు? దావీదు అంటాడు, ఈ గొల్యాతుతో యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడు యుద్ధం చేస్తాడు. యుద్ధం నువ్వెందుకమ్మా చేస్తావు? ఈరోజు మనం క్రైస్తవులు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే యుద్ధం నేనే చెయ్యాలా. ఏంటమ్మా యుద్ధం? చెప్పండి, అందరూ చెప్పండి. యుద్ధం నేనే, నా సమస్యలు నేనే తీర్చుకోవాలా, నా బాధలు నేనే తీర్చుకోవాలా, నా పోరాటాలు నేనే. ఎక్కడున్నారు ఇక్కడ ఈరోజు క్రైస్తవులు? ఈరోజు నిర్ణయం తీసుకోండి, దావీదు వలె నేను నిలబడాలి. ఆమేన్. దావీదు వలె ఆత్మీయ ప్రపంచంలో ఏం జరుగుతుందో అది మనం గ్రహించగలిగే సామర్థ్యం ప్రభు మనకి దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. అది ఎంతటి గొప్ప పోరాటమైనా, ఎంత గొప్ప కొండలాంటి సమస్య అయినా నా ప్రభు చిటికలో పరిష్కారం చేస్తాడు. ఎలా చేస్తాడమ్మా? చిటికలో పరిష్కారం చేస్తాడు. కానీ నువ్వు ఏం చేస్తావంటే ముందు ఆ సమస్యను చూసి, ఆ కొండను చూసి నీకు ముందు జ్వరం వచ్చేస్తుంది, నీరసం వస్తుంది, చలి జ్వరం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తావు, ఆయన మందులు ఇస్తారు, అవి వాడుతూ కూర్చుంటావు. సమస్యను చూడవద్దు, దాని వెనుకున్న గొప్ప విజయాన్ని చూడండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఒక్కడే యుద్ధం చేశాడమ్మా. ఎవరు చేశారు? దావీదు ఒక్కడే యుద్ధం చేస్తాడు. కానీ ఇశ్రాయేలు అందరికీ విజయం వచ్చింది. యేసయ్య ఒక్కడే సాతాన్ని, వాడి సమూహాలను నాశనం చేశాడు. ఆమె కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తం, నీ రోగాల నిమిత్తం ఆయన ఎప్పుడో వెల చెల్లించాడు, నీ యొక్క సమస్యల నిమిత్తం ఆయన ఎప్పుడో వెల చెల్లించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వాస్తవానికి మాకు పిల్లలు లేరు. మాకు వివాహమై 5 సంవత్సరాలు అయింది. భౌతికమైన ప్రజలు ఏమంటారంటే ఏదో సమస్య ఉంది, ఏదో లోపం ఉంది. దేవుడు మాతో మాట్లాడింది ఏంటంటే నువ్వు ఒక అబ్రహాము వంటి వాడు అన్నాడు. హల్లెలూయా. ఎవరమ్మా? అబ్రహాము వంటి వాడు. అబ్రహాము అబీమెలెకు కుటుంబానికి ప్రార్థన చేస్తే చాలామందికి పిల్లలు పుట్టారు. ఆమేన్. హల్లెలూయా. అలాగే మేము ప్రార్థన చేస్తే 7 పిల్లలు పుట్టారు. ఆమె ప్రవచనాలు చెప్పడం వల్ల కానీ,
వారి గురించి మాట్లాడడం వల్ల కానీ, వారి జీవితాల గురించి దేవుడు మాకు బయలుపరిచిన విషయాల గురించి కానీ ఎన్నో సమస్యలు మేము హ్యాండిల్ చేసాం. మరణ పంచుల్లోకి వెళ్ళిన డాక్టర్ చేతులు ఎత్తేసిన కేసులు కూడా మేము తీసుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. ఒక ఆమె హిందువురాలు, ఆమె నాకు ఫోన్ చేసి క్రీస్తును రెండవ కుమారుడు లెగట్లేదు, చలనం లేదు, పాలు తాగట్లేదు, అలాగా ఒక శవంలాగా అలా పడి ఉన్నాడు, ప్రార్థన చేయండి అయ్యా. నేను అన్నానమ్మా, కరెక్ట్గా 21 రోజుల్లో దేవుడు మరలా నీ బిడ్డని ఆయుష్తో క్షేమంతో తీసుకొస్తాడు తల్లి అని ప్రార్థన చేశాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే దేవుని కార్యాలు ఎంత గొప్పవో. ఆమేన్. నన్ను కాకపోతే ఇంకెవరినన్నా నిలబెట్టుకుని వాడుకుంటాడు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇది నమ్మం మనం. దేవునికి అసాధ్యమైనది ఏది ఇది నమ్మం. ఎందుకంటే ఇది మానవ మైండ్ సెట్కి సెట్ అవ్వదు. ఇది ఎర్ర సముద్రం పాయలు చేయడం మనుషులు చూస్తే ఇది ఎలా జరిగింది, ఇది జరగదు. కానీ దేవుడు చేశాడు. 40 సంవత్సరాలు తన బిడ్డలను 40 సంవత్సరాలు వారు ఏ పనికి వెళ్ళారు, ఏ కష్టపడ్డారు, ఎక్కడ రాళ్ళు కొట్టారు, ఏ వ్యాపారాలు చేశారు, 40 సంవత్సరాలు ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు పోషించాడా ఇశ్రాయేలుని? చెప్పండి అమ్మా, పోషించాడా? ఈరోజు ఏమనుకుంటారు నేను కష్టపడితేనే, ప్రార్థన కూడా మానేసి కష్టపడతారు. ఏం మానేసి? ప్రార్థన. అమ్మా ఏంటమ్మా ప్రార్థన రాలేదంటే, అయ్యగారు సమస్యలు ఎక్కువైపోతున్నాయి అయ్యగారు, అందుకని ఆదివారం కూడా ప్రార్థన మానేసి దానికి వెళ్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సమస్యల వైపు చూస్తున్నారు ఈరోజు సంఘం, పోరాటాల వైపు చూస్తున్నారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఒక పాస్టర్ గారు 1,00,000 రూపాయల సౌండ్ సిస్టమ్ కొరకు ప్రార్థన చేస్తున్నా అంట. ఎంత సిస్టమ్ అమ్మా? 1,00,000 రూపాయలు. ఇలాగే నాకు ఈ పరిస్థితి చూసినప్పుడు గుర్తొచ్చింది. ఒక ట్రాక్ ఉందంట పక్కన, ఆ పక్కనే మందిరం ఉంది. ఒక అతన్ని దేవుడు ప్రేరేపించి ఆ రైల్లో వెళ్తుండగా ప్రేరేపించి, ఎదుగో ఆ మందిరానికి వెళ్ళి సౌండ్ సిస్టమ్ కొన్నానంట. ఆమేన్. ఆయన వెళ్ళి ఎక్కడో దిగి ఆ బతులు ఆడుకుంటే, ఎవరిని ఆళ్ళని అడుక్కుంటా ఆ మందిరానికి చేరాడు. ఎట్టగొట్ట చేరి, అయ్యా దేవుడు నన్ను పంపించాడు, నీ మందిరం గురించి నేను వెళ్తుంటే దేవుడు నన్ను ప్రేరేపించాడు, నీ మందిరం లేదని అవసరం ఉందా అని వెంటనే 1,00,000 రూపాయలు ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేయించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. డబ్బు నీకు నాకు సమస్య, దేవుడికి సమస్య కాదు. నీకు నాకు పెద్దది, అది కొండలాంటిది ఆ సమస్య. కానీ దేవునికి చిన్న సమస్య, అది దేవుడి పరిష్కారం చేయగలిగింది. అది ఎంత గొప్ప పోరాటమైనా, ఎంత పెద్ద సమస్య అయినా, అది నీ దేవుడు గొల్యాతుని ఓడించిన దేవుడు ఈ రోజుకు సజీవంగా ఉన్నాను. అలాంటి గొల్యాతులు నీ ముందు ఓడించడానికి. ఆమేన్. నీ గొల్యాతు లాంటి సమస్యలన్నీ యేసు నామములో ఓడిపోవును గాక. ఆమేన్. నీ గొల్యాతు లాంటి సమస్యలు యేసు నామములో తీరిపోవును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ ప్రపంచంలో ఏం జరుగుతుందో అది మనం తెలుసుకోవాలి. ఆత్మీయంగా దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడు, ఏ అద్భుతాలు దాచాడు, ఏ కార్యాలు చేయబోతున్నాడు, వాటి విషయమే నువ్వు దృష్టి పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. సాతానుతో నేను ఒక రోజు అన్నా, నా దేవునికి నాకు ఏదన్నా గొడవ అయితే నేను ఆయన చేసుకుంటాం, మధ్యలో నువ్వెవరు రావడానికి? వెళ్ళిపో. ఎవరో ఆడొచ్చి పెడతా ఉంటాడు, చిచ్చులు పెడతా ఉంటారు. చూడు నీ దేవుడు, చూడు నిన్ను విడిచిపెట్టాడు, సమస్యల్లో విడిచిపెట్టాడు, బాధల్లో విడిచిపెట్టాడు, కష్టాల్లో విడిచిపెట్టాడు. అసలు నిన్ను దేవుడు చూస్తున్నాడా అంటే, అమ్మో నన్ను చూడలేదేమో చాలా మంది భయపడిపోతున్నారు ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఈరోజు ఒక 3 మాటలే నేను నీకు చెప్పాలనుకున్నా. నీ రోజు నువ్వు భయం నుంచి విడిపించబడదు గాక, నీ యుద్ధాలు యేసయ్య చేయును గాక, విజయము నీకు ఇచ్చును గాక. ఈ సమయంలో ప్రభువా, నువ్వేదైతే నాకు ఇచ్చావో, ఏదైతే నీ బిడ్డలు చెప్పమన్నావో అది నేను చెప్పాను ప్రభువా. నిశ్చయంగా వారి జీవితాల్లో అద్భుతం చేసినందుకు యేసు నామంలో, యేసు రక్తంలో ఈ బిడ్డలో పనిచేస్తున్న ప్రతి రోగం, అది చిన్న బలహీనతనే పెద్ద బలహీనత, యేసు నామంలో స్వస్థత కలుగునుగాక, యేసు నామంలో స్వస్థత కలుగునుగాక. ఓ వీరి రోగాలని బయటికి పోవునుగాక, ఓ వీ బలహీనతలు యేసు నామంలో బయటికి పోవునుగాక. అయ్యా నీకు వందనాలు. నీ కృపని బిడ్డలకి తోడుగా దయచి నిశ్చయంగా నువ్వు నన్ను నీ మహిమ కొరకు వాడుకున్నందుకు వందనాలు ప్రభువా. వీరి జీవితాల్లో నువ్వు చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, నువ్వు ఇచ్చిన ప్రవచన వాక్కులను బట్టి వందనాలు. నీ సన్నిధిలో నానాటికి బిడ్డలు వర్ధిల్లుదురుగాక. ఈ సమయంలో ఈ మందిరమునకున్న ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక, యేసుక్రీస్తు నామంలో తీర్చబడును గాక. నీ సేవకుడు, నీ సేవకురాలు ఇక్కడ నిలబడ్డారయ్యా, వారు నీ ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత వారు పూర్తిగా నింపబడి నీ కొరకు వారు ఒక యోధుల వలె, గొప్ప సైన్యం వలె, నీ కొరకు గొప్ప ప్రవక్తల వలె నిలబడుతురు కాక. నేను వారిని దీవిస్తున్నాను. నీ సేవకుడిగా దేవని సేవకుడిని, సేవకురాల్ని, తల్లిగారిని యేసు నామములో రక్తం వారిని దీవిస్తున్నాను. వారి ప్రతి సమస్య, ఇబ్బంది, బాధలు, కష్టాలు యేసు నామములో తీరిపోవును గాక. నీ సన్నిధి బిడ్డలకు తోడుగొండును గాక. మహిమ నీకే ఆపాదిస్తూ, ఘనత నీకే ఆపాదిస్తూ, ప్రభావం నీకే ఆపాదిస్తూ, యేసుక్రీస్తు దివ్యమైన నామం పేరట ఈ చిన్న మనవులను అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. స్త్రీకి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. దీవెనికరంగా దేవుడు నడిపించినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం ఏటిని చూడకూడదు, మనకున్న పరిస్థితులను చూడకూడదు. మనం దీవించబడలేకపోవటానికి, ధైర్యపరచబడలేకపోవటానికి, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం చూడలేకపోవటానికి దేవుని శక్తిని కాదు మనం చూస్తుంది, పరిస్థితులను చూస్తున్నాం. అందుకే మనము ముందుకెళ్ళలేకపోతున్నాం. పరిస్థితులు ఎప్పుడు చూసినా అది నీకు భయాన్నే కలిగిస్తుంది. దేవుణ్ణి ఎప్పుడు చూస్తావో అది నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. అందుకే యోబుతో అంటాడు కదా, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా. హల్లెలూయా. మనకు ఆ ధైర్యం పుట్టించలేకపోవటానికి భూ సంబంధమైన సమస్య, రోగం, రుణభారాలు అనేకమైనవి చూసి మనం దేవుని శక్తిని పొందలేకపోతున్నాం. హల్లెలూయా. గతించిన దినాల్లో దేవుడు కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఒక 10 మంది ఎక్కడికి వేగుల వారు పంపించబడ్డారు. 12 మందిని పంపిస్తే ఇద్దరే, యెహోషువ, కాలేబులు దేవుని బలాన్ని చూశారు. 10 మంది ఆ కానాను దేశంలో ఉన్న శత్రువుల బలాన్ని చూశారు. హల్లెలూయా. ఆ రోజు కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, మనం ఈ లోకములో ఉన్న శత్రువుల బలాన్ని కాదు చూడాల్సింది, దేవుని బలాన్ని చూడాలి. గొల్యాతు ఎవరి బలాన్ని చూశాడు? దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని చూశాడు. అందుకే ఈరోజు సేవకుడు వివరించాడు, సౌలేమో గొల్యాతు బలాన్ని చూశాడు, దావీదేమో దేవుని బలాన్ని చూశాడు. సేవకుడు చక్కని వివరణ మనకు అందించాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. భయపడుతున్నాం, మనం ఆ భయం తొలగిపోవాలి. మరి సేవకుడికి చెప్పారు కదా, సంఘములో భయం ఏలుబడి చేస్తుంది, ఆ భయం నుంచి విడుదల కలిగి చేయాలని నమ్ముదాం. ఎవరెవరైతే ఇంకా భయాల చేత బంధింపబడి ఉన్నారో వారికి ఈరోజు ఈ సందేశం ద్వారా విడుదల కలుగును గాక. మూఢనమ్మకాలనే భయాలు పోవాలి. శత్రువులనే భయాలు, ఈ లోక సంబంధంగా ఏదైతే నువ్వు చూస్తున్నావో ఆ భయాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడే నీవు దేవుని శక్తిని అనుభవించగలుగుతావు. హల్లెలూయా. వీటిని చూసినంత వరకు నీకు దేవుని శక్తి ఏంటో అర్థం కాదు. దేవుని శక్తి ఏంటో నీకు అర్థమైతే వీటిని నువ్వు చూడవు, వీటిని చూసి నువ్వు భయపడవు.
దేవుని శక్తి, దేవుని సామర్థ్యం నీకు ఏమండి ఎరిగితే, అనుభవిస్తే ఏమండి ఈ భూ సంబంధంగా దేనికోసం మనం భయపడం. హల్లెలూయా. చక్కగా దేవునికి మహిమ. ఈ రోజు నుంచి దేవుని మీదే ఆధారపడి ఆయన శక్తిని నమ్మి ఆయన శక్తి ద్వారా వచ్చే కార్యాలను చూచుదుముగాక, మహిమ కలిగిన కార్యాలను అనుభవించుదుముగాక. దేవుడు మన కొరకు ఏవైతే అనుగ్రహించడానికి సిద్ధపడుతున్నాడో వాటిని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. అలాంటి కృప మనకు కలుగునుగాక.